హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జే ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. ఈసారి ఏడుకొండల వెంకన్న నా పక్కన ఉంటే పోయి టాప్ లో కూర్చుంటా. కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండ మాటలు ఇవి. కుర్ర బ్యాచ్ హీరోల మాటలు ఈ రకంగానే ఉంటున్నాయి. విశ్వక్సేన్, విజయ్ దేవరకొండ ఇలాంటి వాళ్ళు ఏమని ఆలోచిస్తారంటే కాంట్రవర్షియల్ గా మాట్లాడి అటెన్షన్ డ్రా చేయాలనుకుంటారు. మన టాలెంట్ తో అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించాలి, కానీ వివాదాస్పదంగా మాట్లాడి అటెన్షన్ తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నించడం అంటే కాన్ఫిడెన్స్ లేకపోవడమే కదా. అయినా అలాంటి ప్రయత్నాలు ఫలించవు. నాన్న పులి వచ్చే కథలా ఉంటుంది. 1-2 సార్లు తర్వాత ఇలాంటి వాళ్ళ మాటలు జనం పట్టించుకోరు. సినిమా బాగుందని టాక్ వస్తే చూస్తారు, లేదంటే ఆ ఛాయలకు కూడా పోరు. ఎంత కాంట్రవర్సీ మాటలతో ట్రై చేసినా పాపం కొండబాబు కింగ్డమ్ మూవీని జనం పట్టించుకోలేదు. టైర్ 2 హీరోల్లో ఒక్క నాని తప్ప మిగిలిన వారిని జనం సినిమా రిలీజ్ కు ముందు పట్టించుకోవడం లేదు. కింగ్డమ్ కి తొలి రోజు ఓపెనింగ్స్ అంతంత మాత్రంగా ఉన్నాయి. రేపు మార్నింగ్ షో పడుతుందనగా ఈ రోజు సాయంత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకి 5-6 వేల టికెట్లు మాత్రమే సేల్ అవుతున్నాయి. అదే రిలీజ్ అయ్యి 6 రోజులైనా కూడా మహావతార్ నరసింహ చిత్రానికి అదే సమయానికి గంటకి 10-11 వేల టికెట్లు సేల్ అవుతున్నాయి. కింగ్డమ్ పరిస్థితి ఏంటి అని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. వినయం, విధేయత, ధర్మం ఉన్నవారి పక్కనే ఏడుకొండల వెంకన్న ఉంటాడు. అహంకారం, పవర్తో ఉండేవారితో కాదు. ఒక్క సినిమా హిట్ అయితే పోయి టాప్ లో కూర్చుంటావా? అదంత తేలిగ్గా కనపడుతుందా నీకు? టాప్ 6 ప్లేస్ లో ఉన్న హీరోస్ ఎంత కష్టపడి ఎంత టాలెంట్ ఉంటే ఆ స్థాయికి చేరి ఉంటారు. ఎన్నో హిట్లు చూశారు, ఎన్నో ఫ్లాప్లు చూశారు. అందుకే హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా మినిమం గ్యారంటీ వసూలు భారీ ఓపెనింగ్స్ సాధించే స్థాయికి చేరుకున్నారు. టాలెంట్ ఉండాలి, దాంతో పాటు బిహేవియర్ ఉండాలి. అది లేకపోతే టాలెంట్ ఉన్నా పక్కకి వెళ్ళిపోతారు. సినిమా హిట్ అయితే యానిమేషన్ సినిమా కూడా ఆడేస్తుంది. సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ తీసుకురాగలటం స్టార్ పవర్. అది నీకు వస్తుందో లేదో తర్వాత విషయం. బిహేవియర్ బాగుంటే టైర్ 2 లో అయినా స్టాండర్డ్ గా నిలబడతావు.